నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని సీఎం చంద్రబాబు గట్టిగా తమ వాణి వినిపిస్తుండగా, తెలంగాణ మాత్రం ఈ సమావేశంలో బనకచెర్లపై చర్చకు అభ్యంతరం తెలిపింది. ఢిల్లీలో అమిత్ షాతో సీఎం చంద్రబాబు నిన్న సమావేశమై రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై చర్చించారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజులు మిగులు నీరు ఉంటుందని అన్నారు. ఏపీలోని కరువు ప్రాంతాలకు గోదావరి వరద నీటిని తరలించేందుకు పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు కీలకమని చంద్రబాబు తెలిపారు. 81,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా దీన్ని రూపొందించినట్లు చెప్పారు. అయితే కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించనున్న సమావేశ ఎజెండాలో గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం నిన్న లేఖ రాసింది. సమావేశపు ఎజెండాలో బనకచెర్ల చర్చపై అభ్యంతరం తెలిపింది. అటు గోదావరి, బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుకు సమాంతరంగా ఇచ్చెంపల్లిలో రిజర్వాయర్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇచ్చెంపల్లి రిజర్వాయర్ నుంచే గోదావరి, కావేరీ అనుసంధానం చేపట్టాలని, ఈ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి 200 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నిర్వహించే సమావేశపు ఎజెండాలో దీన్ని చేర్చాలని లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగబోతుంది. వాటర్, రివర్ ఇష్యూస్కి సంబంధించిన అంశంపై చర్చ జరపాల్సిందిగా కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులని కేంద్ర జలశక్తి మంత్రి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రులు మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి అపెక్స్ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులు సైతం కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, మరి కొంతమంది ఇరిగేషన్ అధికారులు సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మొదటి నుంచి కూడా బనకచెర్ల ప్రాజెక్టును అటు తెలంగాణ పూర్తిగా వ్యతిరేకత వస్తుంది. ప్రధానంగా ముందు తమ ప్రాజెక్టులకు సంబంధించిన నీటి వాటాలు కేటాయింపులకు సంబంధించిన అంశంలో స్పష్టత ఇవ్వాలి. ఆ ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుకున్న తర్వాతకే బనకచెర్ల అంశంపై మొదట మాత్రం ప్రధానంగా ఎజెండాలో నుంచి బనకచెర్లకు సంబంధించిన ఎజెండాను తీసివేయాల్సిందిగా కూడా ఇప్పటికే కేంద్ర మంత్రికి ముఖ్యంగా లేఖ రాయడం కూడా జరిగింది తెలంగాణ ప్రభుత్వం. అయితే బనకచెర్ల అంశంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ముందుకు వెళ్తామన్న అంశాన్ని స్పష్టం చేస్తుంది. ఎందుకంటే నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం చంద్రబాబు నాయుడు కలిసిన సందర్భంలో కూడా వారి నివాసంలో అత్యంత క్రూషియల్గా కూడా ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బనకచెర్ల ద్వారా జరగబోతున్న లాభాలు, ముఖ్యంగా పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి ఏ విధంగా బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా నీటిని అందించబోతున్న ఆవశ్యకతను, దానికి సంబంధించిన అంశాన్ని కూడా అమిత్ షా దగ్గర కూడా చంద్రబాబు వివరించడం జరిగింది. రాష్ట్రంలో కరువు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ, అదేవిధంగా పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచెర్ల రెగ్యులేటర్ వరకు దాదాపు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించాము. అందులో భాగంగానే ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వెళ్తున్న అంశాన్ని కూడా చంద్రబాబు హోంమంత్రికి స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ప్రాజెక్టు పూర్తయితే కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి దక్కే ఫలితాలను కూడా అమిత్ షాకి వివరించడం జరిగింది. ఇక గోదావరి నదిలో ఎగువ, దిగువన
రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత దాదాపు 90 రోజుల నుంచి 120 రోజుల మిగులు జలాలు ఉంటాయని కూడా ఈ అంశాన్ని అమిత్ షాకు వివరించడం జరిగింది. దాదాపు నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకున్న హక్కు ఏపీకి ఉందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ అదే అంశాన్ని ఆయన నొక్కి చెప్పడం జరిగింది. మరోవైపు మధ్యాహ్నం జరగబోతున్న సమావేశం అత్యంత కీలకంగా మారిపోయింది. ఎందుకంటే తెలంగాణ వైపు బనకచెర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రాయలసీమ లాంటి కరువు జిల్లాలకు నీటిని కేటాయించేందుకే ఈ ప్రాజెక్టు చేపడుతుంది. దాదాపు 80,000 కోట్లకు పైగా రూపాయలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతుంది. కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా బనకచెర్ల ప్రాజెక్టును ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రాజెక్టు అంశాన్ని, ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను కూడా ఈరోజు సమావేశంలో వివరించే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. అయితే తెలంగాణ మాత్రం సమావేశం జరిగే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్ల ప్రధాన ఎజెండాగా ఉండొద్దు, ఎజెండాలో భాగంగా దాన్ని తీసివేయాలి, మొదట తెలంగాణకు న్యాయం జరగాలి, నీటి వాటాలో తెలంగాణకు రావాల్సిన వాటా పూర్తిగా నిండిన తర్వాతకే ఇతర అంశాలపైన చర్చించాలని చెప్తున్నారు. అయితే దాదాపు ఈ అంశానికి సంబంధించి చర్చించాల్సిన అవసరం లేదనే అంశంతో పాటు ఎజెండాలో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని అంశాలను చేర్చింది. దానిలో భాగంగానే ఇప్పటికే కృష్ణా కావచ్చు, అదేవిధంగా గోదావరిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులతో పాటు నీటి కేటాయింపులు గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా డిండి ప్రాజెక్టును గుర్తించడం, అదేవిధంగా పాలమూరు డిండి ప్రాజెక్టును గుర్తించడం, తుమ్మిడిహట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం అదేవిధంగా ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీ వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖను రాసిన నేపథ్యంలో మధ్యాహ్నం 2:30కు సమావేశంలో ఏం జరగబోతుందని కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాదన కాక ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టును కాక ముందే ఎజెండాలో భాగంగా పెట్టారు కాబట్టి ఆ బనకచెర్ల పైన చర్చ జరిగితే తెలంగాణ బనకచెర్ల ప్రాజెక్ట్ జరిగే సందర్భంలో వారి వాదనలు వింటారా లేదంటే ఏం చేస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టే ప్రధాన ఎజెండా కాక ఈరోజు సమావేశంలో సిఆర్ పాటిల్ కూడా ఈ అంశాన్ని తీసుకుంటే మాత్రం తెలంగాణ వైఖరి ఎలా ఉండబోతుంది, తెలంగాణ సీఎం ఏం చేయబోతున్నది కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంది. దాదాపు కృష్ణా కావచ్చు, గోదావరి బేసిన్కు సంబంధించిన నీటి వాటా తెలంగాణకి ఎంత కేటాయించారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉండే, ప్రస్తుతం వస్తున్న వాటా ఎంత, రాష్ట్రం విడిపోయిన తర్వాతకి తెలంగాణకు వస్తున్న వాటా ఎంత అనే అంశాలపైన కూడా సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన అందులో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ప్రాజెక్టులు వినియోగించుకున్న నీటి సంఖ్య కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలను కూడా చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. అయితే 2:30కు సిఆర్ పాటిల్ ఎలా స్పందిస్తారు, నిజంగానే ఒకవేళ ఈరోజు చర్చ జరిగితే బనకచెర్లపైనే ప్రధాన చర్చ ఉంటుందా లేదంటే తెలంగాణలో మొదటి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైన చర్చ ఉంటుందనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. థ్యాంక్ యూ సతీష్.